ZB9 న్యూస్ కి స్వాగతం. గోదావరి కని RG1 ఏరియా సింగరేణి ఎక్స్ప్లోరేషన్ AGM శివనారాయణ బదిలీపై వెళ్తున్న సందర్భంగా తోటి అధికారులు కార్మికులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు హనుమంత్, సుభాష్ కుమార్, శివశంకర్, రమేష్, శ్రావణ్, నాగరాజు, తిరుపతి, బాబురావు, లాలు నాయక్, డ్రైవర్లు వెంకన్న, కిషోర్, కార్మికులు సత్యనారాయణ, శంకర్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. మా బ్యాచ్లో ముందు శ్రీనివాసరావు గారు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆయన ప్లేస్లో నేను వెళ్ళాలి. అది ఇప్పుడు డిసైడెడ్. ఆయన రిటైర్మెంట్కి నార్మల్గా అయితే 1 ఇయర్ ముందు వెళ్ళాలి. ఏదో కొన్ని కారణాల చేత మొత్తం మీద వాళ్ళు అంత ముందు అవసరం లేదని చెప్పి 2 నెలలు 3 నెలలు ముందు తీసుకెళ్తున్నారు. అంటే ఎప్పుడు వెళ్ళినా అడ్జస్ట్ అవ్వగలవు కాబట్టి సో అదొక విషయం. తర్వాత నా రిటైర్మెంట్ కూడా ఎక్కువ దూరం లేదు. ఇంకొక 6 నెలలు, జూన్ 30కి రిటైర్మెంట్. చాలా షార్ట్ టర్మ్ పెట్టి. సో నేను ఇక్కడికి వచ్చి డిసెంబర్ 2020 డిసెంబర్ నెల, ఇదే నెల 2020 అంటే 5 ఏళ్ళు పూర్తయింది. ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు అడిగి డిసెంబర్ 24కి ఇక్కడ రిపోర్ట్ చేశాను. మళ్ళీ డిసెంబర్ 11కి రిలీవ్ కాకపోతున్నాను ఇక్కడి నుంచి. సో ఇంత 5 ఇయర్స్ టర్మ్ అనేది చాలా లాంగ్ టర్మ్ ఒక రకంగా చెప్పాలంటే. నార్మల్గా ఏంటంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటారు ఎక్కువ మంది ఒక హెచ్ఓడిగా. ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్, మన డిపార్ట్మెంట్లో ఉన్నారు నాకంటే కూడా ఎక్కువ సర్వీస్ చేసిన వాళ్ళు ఒకే స్పాన్లో 7 ఏళ్ళు 8 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకు చేసిన అబ్జర్వేషన్ ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ అనేది యాక్టివిటీ తగ్గుతూ ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ లెక్లో ఉన్నాం మనం ఇప్పుడు తాటిచార్లలో. ఇంకొక 80 బోర్వెల్స్ సుమారుగా డ్రిల్ చేయాల్సి ఉంది. అవి పర్మిషన్ వస్తుందని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. ఫారెస్ట్ వాళ్ళ అబ్జెక్షన్ లిమిట్ చేసుకోవాల్సి వచ్చింది. వన్స్ ఆ పర్మిషన్ వస్తే మనకు ఇప్పుడున్న డిస్టెన్స్ తగ్గకుండా నడుస్తుంది. తర్వాత మన పిట్ సెక్రటరీ గారు కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు. మనకు యాక్టివిటీ ఎట్లా ఉంటుంది, వర్క్షాప్ ఉంటుందా లేదా. వర్క్షాప్ ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే మన డ్రిల్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అయితే నెంబర్ ఆఫ్ డ్రిల్స్ అనేది కొంత అనుమానాస్పదంగా ఉంటుంది తప్ప డ్రిల్స్ అయితే ఖచ్చితంగా నడుస్తాయి. బెల్లంపల్లి రీజియన్, రామగుండం రీజియన్ ఇంక్లూడింగ్ భూపాలపల్లి ఖచ్చితంగా మనకు ప్రొడక్షన్ సపోర్టు వర్క్స్ అనేవి ఇప్పటికీ ఉంటాయి. చివరి మైన్ క్లోజ్ అయ్యేదాకా కూడా మనకు గ్రేడింగ్ బోర్వెల్స్ కానీ, తర్వాత ఫాల్ట్ ప్రూవింగ్ కానివ్వండి, పిఎంపీ బోర్వెల్స్ కానివ్వండి, రాబోయే మెగా వర్క్స్ కోసం మనం 6-7 బోర్వెల్స్ పిఎంపీ కోసం వేశాం. సో ఇటువంటి బోర్వెల్స్ ఏదో వర్క్ నడుస్తాను, నడవదని నిరాశపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఖచ్చితంగా నడుస్తుంది, వర్క్ అయితే ఉంటుంది. కొత్త డ్రిల్స్ రావాల్సి ఉంది. యాక్చువల్గా మనకు ఏప్రిల్ నెలలో రావాలి షెడ్యూల్ ప్రకారం. ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ పోయింది, పోయినా నేను. సో ఆ డ్రిల్స్ కూడా వచ్చుంటే మనకు కొంచెం వెసులుబాటు బాగుండేది. ఎందుకంటే మనం కొత్త డ్రిల్స్ బ్రేక్ డౌన్స్ తక్కువ ఉంటే మంచిగా వర్క్ జరిగేది. సో చూడాలి ఇంకా వాళ్ళకి సప్లయర్ మళ్ళీ ఇచ్చే అవకాశం ఉందా లేదా, లేకపోతే వేరే ఆర్డర్ పడుతుందో చూడాలి. ఈలోపు మనకు షార్ట్ ఫాల్స్ కొన్ని ఉన్నాయి. మనకు రావాల్సినటువంటి డ్రిల్లింగ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, డ్రిల్ రాడ్స్ కొన్ని వచ్చినాయి. మిగతా డ్రిల్ రాడ్స్ కూడా షార్ట్. సో కొన్ని ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి తప్పదు. ఏ డిపార్ట్మెంట్ మన మైనింగ్లో ఉన్నా ఎక్కడున్నా కానీ కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటాయి బీయింగ్ ఏ గవర్నమెంట్ కంపెనీ. ఎందుకంటే వెంటనే మనం అనుకున్న వెంటనే ప్రొక్యూర్మెంట్ అనేది కుదరదు. ప్రొసీజర్స్ ఉంటాయి, ఫాలో కావాలి, పర్చేస్ ప్రొసీజర్స్. వాటి ప్రకారం మనకు మెటీరియల్ వస్తుంది. వర్క్షాప్ ఉంటుంది, అట్లాగే మనకు డ్రిల్లింగ్ వర్క్స్ ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత ఇంకో సందేహం వెలుగుచ్చారు మన పిట్ సెక్రటరీ గారు. నెక్స్ట్ హెచ్ఓడి ఎవరు అనేది. నెక్స్ట్ హెచ్ఓడి అనేది మోస్ట్లీ ఈవినింగ్ వరకు లేదా రేపు మార్నింగ్ వరకు క్లారిటీ వస్తుంది. సాయంత్రం ఎస్ఓ గారి దగ్గర కానీ జిఎం గారి దగ్గర కానీ డిస్కషన్స్ అయిన తర్వాత దాని గురించి ఖచ్చితంగా క్లారిటీ వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇన్నాళ్ళు యాక్సిడెంట్ ఫ్రీ ఇంతకుముందు జరిగింది మీకు తెలుసు అందరికీ కూడా. అడ్రియాలో జరిగినటువంటి విషాదకరమైన ఘటన. సో అటువంటివి లేకుండా నియర్ మిస్లు ఉన్నాయి మనకు. వర్షాప్లో కూడా నియర్ మిస్ జరిగింది. అటువంటి లేకుండా, ఇబ్బందులు లేకుండా కాన్షియస్గా, అంటే మనం మనసు పెట్టి ఏ పనిలో ఏం చేస్తున్నాము, సేఫ్టీ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ గురించి ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని వర్క్ చేయండి. మీరు బయట రోడ్డు ప్రయాణం చేసినప్పుడు కూడా మీకు అందరికీ తెలుసు మన కుమార్ గారికి ఏమైంది, తర్వాత మన రవీంద్ర సార్కి ఏమైంది, ఆ తర్వాత మన డ్రిల్లర్ సత్య ఉపేంద్ర గారికి ఏమైంది అందరికీ తెలుసు. ప్రత్యేకంగా అన్నీ విశదీకరించాల్సిన అవసరం లేదు. దయచేసి అందరూ కూడా మీ పర్సనల్ లైఫ్లో కూడా ఎక్కడ 4 వీలర్ డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, 2 వీలర్ డ్రైవ్ చేస్తే హెల్మెట్ పెట్టుకోవాలి, తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి. అదేవిధంగా మన వర్క్షాప్లో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎవరన్నా జాగ్రత్తగా లేకపోతే పక్కన ఉన్న వాళ్ళని అప్రమత్తం చేయాల్సింది వాళ్ళకి. బాబు నువ్వు ఇట్లా సరిగ్గా చేయట్లేదు, ఇట్లా సరిగ్గా చేయి, ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, పని మాత్రం సేఫ్గా చేయండి అనే మాత్రం దృష్టిలో పెట్టుకోండి. షార్ట్లీ మనకు సేఫ్టీ వీక్ ఉంది. సేఫ్టీ వీక్ కూడా నేను వస్తాను ఇక్కడికి 16, 17 ఈ 2 రోజులు ఇక్కడ సేఫ్టీ వీక్ ఉంటుంది. ఆ టైంలో నేను వస్తాను. ఢిల్లీలో వెళ్ళినా కానీ ఐ విల్ బ్యాక్ ఆన్ 16, 16, 17 ఇక్కడ ఉంటాను. 18కి మనకు భూపాలపల్లి క్యాంప్లో ఉంది సేఫ్టీ వీక్. సో మనం ఈ ప్రోగ్రెస్ మీద ఎక్కువ స్ట్రెస్ కూడా చేయలేదు. మీకు అందరూ తెలుసు, నేను ఫ్రీక్వెంట్గా 2 సైట్స్ విజిట్ చేసేవాడిని వరకు. ఈ మధ్య ఏంటంటే మనకు వర్క్ నడుస్తుందా, ఇబ్బంది లేదు, సేఫ్గా చేయండి, కోరి రావాలి, ఫిషింగ్ ఆపరేషన్ పడకుండా పెద్దగా స్ట్రెస్ లేదు. సో ఈ విషయంలో నాకు సహకరించి మన డిపార్ట్మెంట్కి యాక్సిడెంట్ ఫ్రీగా మంచిగా అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మిమ్మల్ని అందరినీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను రిటైర్ అయిన తర్వాత కూడా. లాంగ్ టైం 5 years హెచ్ఓడిగా ఉంటాం అనేది. సో అందరికీ బెస్ట్ విషెస్. డిపార్ట్మెంట్ భవిష్యత్తు అలాగే సింగరేణి భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.